మనలో చాలామంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాం. సో, చిన్నప్పటి నుంచి విన్న కథల ప్రకారం మనం గవర్నమెంట్ జాబ్ ఒక్కసారి కొట్టామంటే లైఫ్ లాంగ్ రిటైర్ అయ్యే వరకు మనకు ఆ గవర్నమెంట్ జాబ్ స్టేబుల్‌గా ఉంటుంది. ఇంకో జాబ్ మారాల్సిన అవసరం ఉండదని చెప్పేసి సో, స్టేబుల్ జాబ్ కోసం మనందరం కూడా చిన్నప్పటి నుంచి ఎందుకంటే ఇండియాలో ఎక్కువ శాతం మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి జాబ్ స్టెబిలిటీ కోసం చూస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ శాతం మంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాం. కాకపోతే గవర్నమెంట్ జాబ్స్‌లో కొన్ని రిస్క్స్ ఉన్నాయి. కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ డ్రాబ్యాక్స్ అన్నీ ఏంటి? ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేయలేకపోతే మరి అటువంటి వాళ్ళకి ఆల్టర్‌నేట్ ఆప్షన్ ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్! నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ మార్కెటింగ్ మెంటార్ అండ్ ఫౌండర్ ఆఫ్ కట్ట.co. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో, బేసిక్‌గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందనేది వెరీ ఛాలెంజింగ్ థింగ్. సో, అది మన చేతిలో ఉండదు. వి డోంట్ హావ్ కంట్రోల్. ఎప్పుడు ఓపెనింగ్స్ పడతాయి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు పెడతాడు, ఎప్పుడు రాయాలి, ఇవన్నీ కూడా మనకి కంట్రోల్‌లో ఉండవనమాట. ఐ మీన్ మన కెరీర్ అనేది ఇనీషియల్‌గా డెసిషన్ కెరీర్ మన కంట్రోల్‌లో లేకపోవడం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనమాట. సో, ఒకవేళ మనం గవర్నమెంట్ జాబ్ చేద్దామని అనుకున్నా సరే, వి హావ్ టు వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాడు ఎగ్జామ్ ఎప్పుడు పెడతాడో, అది ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత వి హావ్ టు గెట్ ఇంటు ది ఇంటర్వ్యూస్. సో, ప్రాసెస్ అనేది చాలా లాంగ్ ఉంటుందనమాట. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించిన కోర్సెస్ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 6 మంత్స్, 1 ఇయర్ వెరీ లాంగ్ డ్యూరేషన్స్ ఉంటాయనమాట. సో, ఎప్పుడు జాబ్ వస్తుందనేది బిగ్గెస్ట్ డౌట్. రెండోది ఒకవేళ మన ఎగ్జామ్ రాసినా సరే బికాస్ ఆఫ్ హెవీ కాంపిటీషన్ అంత కాంపిటీషన్‌లో మనం జాబ్ క్రాక్ చేయగలుగుతామా లేదనేది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనమాట. సో, వెన్ యూ కంపేర్ నంబర్స్ వచ్చే ఓపెనింగ్స్‌కి కాంపీట్ అవుతున్న స్టూడెంట్స్‌కి కంపేర్ చేసుకుంటే దేర్ విల్ బి ఎ రేషియో ఆఫ్ లైక్ లెట్స్ సే 1:30, 1:100 రేషియో కూడా ఉండొచ్చనమాట. అంటే ప్రతి ఒక్క ఓపెనింగ్‌కి 100 మంది కంపీట్ అవ్వచ్చు, 1000 మంది కంపీట్ అవ్వచ్చు, 1,00,000 మంది కూడా కంపీట్ అవ్వచ్చు అనమాట. సో, కాంపిటీషన్ అనేది వెరీ హెవీగా ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్‌లో. మరి ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి? ఒకవేళ రాకపోతే సో, బ్యాకప్ ప్లాన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. హోప్‌ఫుల్లీ ఆబ్వియస్‌గా మీరు గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకుంటాను. బట్ ఇన్ కేస్ రాకపోతే ఏంటి పరిస్థితి? ఓకే, ఫస్ట్ ట్రైలో రాలేదు, సెకండ్ ట్రైలో రాలేదు, మేబీ థర్డ్ ట్రైలో కూడా రాలేదు, ఫోర్త్ ట్రైలో వచ్చింది. బట్ ఈ 3 ఇయర్స్ కూడా ఏం జరుగుతుంది? సో, మీకు ఇన్‌కమ్ అనేది లేకపోవడం వల్ల గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్న టైంలో ఇన్‌కమ్ లేకపోవడం వల్ల మీరు మేబీ ఫినాన్షియల్‌గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. సో, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్న టైంలో కూడా మీరు ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలంటే గనక సో, బ్యాకప్ ప్లాన్ అనేది మీరు చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ మీరు గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేద్దామని ట్రై చేస్తున్నారంటేనే మీరు చాలా ఎఫర్ట్ పెడుతున్న నేచర్ మీ దగ్గర ఉంది. సో, ఎప్పుడైతే మీకు ఎఫర్ట్ పెట్టే నేచర్ ఉందో ప్యారలల్‌గా ఇంకొక స్ట్రీమ్‌లో ఎఫర్ట్ పెట్టి ఇంకొక సెకండ్ కెరియర్ బిల్డ్ చేసుకోవడంలో కూడా తప్పులేదనమాట. సో, దీనివల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇన్ కేస్ బ్యాడ్ లక్కో లేదంటే బై సమ్ ఛాన్సెస్ మనకి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయలేకపోతే బ్యాకప్ ప్లాన్ ఇంకొక జాబ్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు జాబ్ వచ్చినా సరే ఈవెన్ గవర్నమెంట్ జాబ్‌లో కొంతమందికి ఎక్స్ట్రా టైం ఉంటుంది కాబట్టి మిగిలిన సాఫ్ట్‌వేర్ జాబ్స్ వాటిలతో పోల్చుకుంటే నైట్ 10:00 వరకు, 12:00 వరకు అలా జాబ్ ఏమి ఉండదు కాబట్టి యూల్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ టైం ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా టైంలో కూడా ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ ఏ గవర్నమెంట్ జాబ్ కూడా మీరు ఎక్స్ట్రా టైంని యూటిలైజ్ చేసుకొని సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో, ఇలా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళందరికీ కూడా యాజ్ ఎ బ్యాకప్ ప్లాన్‌గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఏంటని నన్ను అడిగితే గనక అది డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సో, ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మీరు 1 ఇయర్ పాటు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వితిన్ ఎ స్పాన్ ఆఫ్ ఒక 90 డేస్‌లోనే మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకొని డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ డిజిటల్ మార్కెటింగ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి కాబట్టి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ మీ గవర్నమెంట్ జాబ్స్‌కి అనేది ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. హాయ్! నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ మార్కెటింగ్ మెంటార్ అండ్ ఫౌండర్ ఆఫ్ కట్ట.co. సో, ఒకవేళ మీకు డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకవేళ నాతో 1-on-1 పర్సనల్‌గా మాట్లాడాలనుకుంటే గనక సో, స్క్రీన్ మీద కనిపించే నెంబర్‌కి కానీ డిస్క్రిప్షన్‌లో కనిపించే నెంబర్‌కి కానీ కాల్ చేయండి. అండ్ మీ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోండి. ఒక 15-20 మినిట్స్ మనం 1-on-1 మాట్లాడుకొని సో, మీ ప్రాబ్లమ్స్ ఏంటనేది తెలుసుకొని విల్ ట్రై టు సాల్వ్. సో, ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా సో, ఇనీషియల్లీ నేను కూడా నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేశాను. సో, నేను బీటెక్‌లో చదువుతున్న టైంలో మా పక్కింట్లో ఒక అంకుల్ ఉండేవాళ్ళనమాట. ఆయన ఒక గవర్నమెంట్ టీచర్. ఆయన నాకు మొత్తం గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్పట్లో కొంత ఎడ్యుకేట్ చేసి నన్ను మోటివేట్ చేశారనమాట. సో, గ్రూప్స్ అని ఉంటాయి, లేదంటే ఐఏఎస్‌కి, ఐపీఎస్‌కి ఇవన్నీ ప్రిపేర్ అవ్వచ్చు. ఇలా పవర్ వస్తుంది మనకి. మన చేతిలో కమాండ్ ఉంటుంది. మనం సొసైటీని చేంజ్ చేయొచ్చు. ఐ మీన్ ఇటువంటి పాజిటివ్ థాట్స్ అన్నీ కూడా మనకి ఇండ్యూస్ చేయడం వల్ల సో, ఐ వాజ్ ఆల్సో ఇన్‌స్పైర్డ్ టు గెట్ ఇంటు గవర్నమెంట్ జాబ్స్. కాకపోతే నాకు బీటెక్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నేను హైదరాబాద్ మూవ్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్‌కి ట్రై చేద్దాం, కోర్సెస్ నేర్చుకుందాం అనుకున్నానో సో, బిఫోర్ కమింగ్ టు హైదరాబాద్
సో ఒక జిరాక్స్ షాప్కి వెళ్ళాను అనమాట. సో ఆ జిరాక్స్ షాప్ అనే అతను నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. లైక్ క్లోజ్ ఫ్రెండ్ ఇన్ ద సెన్స్, సో బీటెక్లో ఉన్నప్పుడు ఐ వాజ్ ద క్లాస్ రిప్రజెంటేటివ్. సో జిరాక్సెస్ తీయడానికి అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట. సో తను చెప్పాడు నాకు, అచ్చా ఓకే హైదరాబాద్ వెళ్తున్నావు అన్న, అయితే వెరీ గుడ్. గ్రూప్స్ అంటే లైక్ మేబీ విత్ ఇన్ ఒక 2 yearsలో నోటిఫికేషన్ పడుతుంది. అక్కడ నుంచి ఒక 1 yearలో ఎగ్జామ్ ఉంటే రిజల్ట్స్ ఇంకో 1 yearలో వస్తాయి. ఆ తర్వాత నీకు మళ్ళీ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అవన్నీ అయ్యి నువ్వు జాబ్ కొట్టేసరికి ఒక 7 years. సో మ్యాక్స్ ఒక 7 yearsలో సెటిల్ అయిపోతావు అన్న అన్నాడు వాడు. నేను షాక్ అయ్యాను. ఇదేంట్రా బాబు, మనమేమో ప్లేస్మెంట్ కంపెనీస్ వస్తాయి వెంటనే ప్లేస్ అవుతాం, ఇలా ఫాస్ట్ పేస్డ్ జాబ్ చూసుకుంటాం కదా. అటువంటిది 4 yearsకి 7 yearsకి జాబ్ వచ్చి సెటిల్ అవ్వడం అంటే ఈ మధ్యలో అంతా ఏం చేయాలి? 4 years 7 years అంతా వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా, మనం రెవెన్యూ జనరేట్ చేయకుండా. సో అటువంటి టైంలో ఆ పాయింట్ ఒకటి మిస్ అయ్యాను అనమాట నేను. సో అవుట్ ఆఫ్ ఓవర్ ఇన్స్పైర్ అయిపోయి ఆ టైం వేస్ట్ అయిపోతుంది, ఆ టైంలో మనం రెవెన్యూ జనరేట్ చేయట్లేదు అనే పాయింట్స్ మిస్ అయ్యాను అనమాట. సో ఇవాళ నాదొక కేస్ స్టడీ ఉంది కాబట్టి అవన్నీ మనం క్రాస్ చేసాం కాబట్టి, సో ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక బ్యాకప్ ప్లాన్ కింద డిజిటల్ మార్కెటింగ్ పెట్టుకుని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 90 daysలో మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసేయచ్చు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లాంటివి క్రాక్ చేయగలిగితే కనుక, సో మీరు ఇక మీ దగ్గర ఎఫర్ట్స్ పెట్టే గుణం ఉంది కాబట్టి చెప్తున్నాను మీకు. సో మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అనేవి ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో నాట్ అట్ ఆల్ డిఫికల్ట్ థింగ్. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ జాబ్స్ లాగా కాంపిటీషన్ ఎక్కువ ఉండదు. కంపారిటివ్లీ రేషియో చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ అబండెంట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అనమాట. ఇన్ఫాక్ట్ ఆపర్చునిటీస్ కన్నా క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు. సో ఇఫ్ దెర్ ఆర్ మోర్ క్యాండిడేట్స్, ఆల్ ద క్యాండిడేట్స్ విల్ బి గెటింగ్ హైడ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో ఆ జాబ్ ఆపర్చునిటీ ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. సో మీరందరూ కూడా యాజ్ ఎ బ్యాకప్ ప్లాన్ కింద డిజిటల్ మార్కెటింగ్ పెట్టుకుని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకుందాం అనుకుంటే కనుక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పేరు అవినాష్ కట్ట. జాయిన్ అవ్వాల్సింది కట్ట.co.